వస్తుందా? ఎలాగ బలం వస్తుందో తెలుసా మీకు? చూపించమంటారా? ఎలాగ బలం వస్తుందంటే ఉదయాన్నే 5 గంటలకు లేచి 20 కేజీల్ని ఇలా పట్టుకొని ఇలా బలం వస్తుంది. ఇలాగే చేస్తారా రోజు? చేయరా? అయితే మీరందరూ నిజమైన సైనికులు కాదు, నేను ఒక్కదాన్ని సైనికురాల్ని. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇప్పుడే చూసాం కదా, అలాగా చేతులతో చేసింది, బాడీని ఏం కదలకుండా. బాడీ కదలకుండా ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుందా పిల్లలు? లేదు కదా. మరి ఇప్పుడు బాడీ మొత్తాన్ని కదిలించి మనం ఎక్సర్సైజ్ చేద్దామా? సరే. కానీ బాడీ మొత్తం కలిగితేనే కదా బలం వస్తుంది పిల్లలు. మీరు ఎవరైనా చేస్తారా ఇలాగా? చేయరా? అయితే నేనే నిజమైన సైనికుణ్ణి. మరి ఇది చేయరు కదా. నేనే నిజమైన సైనికుణ్ణి, వాడు కూడా కాదు. ఫిజికల్ ఫిట్నెస్ రాదు. లాంగ్ జంప్, హై జంప్, ఫిజికల్ ఫిట్గా ఉంటే అటెన్షన్, టర్న్ లెఫ్ట్, మూవ్ ఫార్వర్డ్. కాబట్టి మేము రోజు ఇలా నవ్వుతూ మా బాడీని చాలా ఫిట్గా ఉంచుకుంటాం. పిల్లలు బాగున్నారా? వీళ్ళందరూ ఎవరు? అబ్బో, ఫిట్నెస్ కోసం వచ్చిన వాళ్ళ? అబ్బో, అవునా? వేస్ట్ పిల్లలు వీళ్ళంతా. నేను చూడండి, బాడీ ఫిట్నెస్ ఉండాలంటే పాలు, యాపిల్. పిల్లలు మీరైతే ఫిట్నెస్ కోసం ఏం తింటారు? యాపిల్ తింటారా? నిజం చెప్పండి పిల్లలు. బయట గోధుమ మసాలా, మైసూర్ బజ్జీ, ఐస్ క్రీమ్లు కొనుక్కొని తింటారు కదా. అవునులే పిల్లలు, నేను చూసా కదా. నిజం కదా పిల్లలు. కానీ పిల్లలు బాడీ ఫిట్గా ఉండాలంటే పాలు తాగాలి రోజు. మీరు తాగుతున్నారా? ఎన్ని తాగుతారు? అబ్బో, నేను గ్లాసే తాగుతామమ్మా. మేము పోతున్నాం. హాయ్ పిల్లలు, చాలా చాలా
నేను వాళ్ళకంటే చాలా డేంజర్ అయితే చేస్తాను అనమాట. మీరు చూస్తారా? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. మీరు మాత్రం ఎవరు చేయొద్దు. ఎవరు పక్కన మంది పక్కన ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అలాంటి సింగిల్గా ఉన్నప్పుడు అసలు చేయదు. చూద్దామా? చేస్తారా? మీరు నాతో చేయరా? భయపడుతున్నారా? భయపడండి. నిజంగా ఇలాంటి అసలు ఎవ్వరు చేయరు. ఓకేనా? పిల్లలు నన్ను చూస్తే భయం వేస్తుందా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నరకానికి అధిపతిని. నేనెవరో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఎక్కడికి తీసుకెళ్తున్నా తెలుసా? చాలా అందమైన దేశానికి తీసుకెళ్తాను. నాతో వస్తారా? మరి మీరందరూ నాతో వచ్చే పిల్లలే. ఎలాగో తెలుసా? మీరందరూ ఫోన్ చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు. మీరందరూ నా పిల్లలే. ఎంత పెద్ద సైనికుడైనా గెలవలేడు. వీళ్ళు కూడా గెలవలేరు. ఇప్పుడు వీళ్ళతో నేను ఒక యుద్ధం చేయనా? ఎవరు చూస్తారు? చూద్దామా? చూద్దాం చూద్దాం. వెళ్ళిపో. చూసారా? రోజు పాలు ఫుడ్ తింటుందంట. వేస్ట్. నెక్స్ట్ ఎవరు రండి? నాతో ఎవరు యుద్ధం చేస్తారో రండి. నేను నా తమ్ముడిని ఓడించేస్తాను. అవునా? చేస్తావా? వెళ్ళిపో. నెక్స్ట్ ఎవరు వస్తారు? రండి రా, రండి. ఎవరు వస్తారు? నేను నా బాడీనే వంచగలను. నేను నిన్నే వంచగలను. వెళ్ళిపో. వెళ్ళిపో. మీరు వస్తారా? చూడండి ఎవరు వస్తారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రండి. నువ్వు నిద్రపోయేటప్పుడు నా బిడ్డవే కాబట్టి నా మాట వెళ్ళిపో. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రండి. రండి రా, రండి. వెళ్ళిపో. మిమ్మల్ని పోలీస్ ఆగి వాళ్ళు రక్షిస్తారనుకుంటున్నారా? నో. ఎవరు నాతో పోటీకి రాలేరు. పిల్లలు మా నవ్వుతో సాతాన్ని ఓడిస్తాం మేము. మీరు అలా నవ్వుతూనే నవ్వుల పాలైపోతారు. వెళ్ళిపో. వెళ్ళిపో. చూసారా పిల్లలు? వీళ్ళందరూ కలిసి వచ్చినా నన్ను ఓడించలేరు. వీళ్ళందరూ కలిసి వచ్చినా నన్ను ఓడించలేరు. అందరూ కలిసి నేను ఓడించగలను అనుకుంటున్నావు కదా? మీ మాత్రం కలిసి నేను ఓడించగలను. టీం వర్క్ నేర్చుకుంటున్నావు. రండి. Come on guys. Come on. Do your thing. చూసారా పిల్లలు? వీళ్ళందరూ
అందరూ నా బిడ్డలు. లేదు, ఈ దశలో ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. మీరు రక్షణ పొందొద్దు. నాతోనే యుద్ధం చేస్తారా? మీరు గెలవలేరు. నాతో ఎవరు యుద్ధానికి వస్తారో చూద్దామా? ఎవరు వస్తారో చూద్దామా? నువ్వు వస్తావా? రా. నువ్వు నేను ఒకే బిడ్డ. చూడు, ఒకే కలర్ ఉంది. వీడు నా బిడ్డ. వెళ్ళి కూర్చోపో, వెళ్ళి కూర్చోపో. చూసావా, నేను చెప్తేవాడు విన్నాడు. నా బిడ్డ. మనం ఇన్ని ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేసినా మన దగ్గరికి వచ్చి శాతం ఓడించింది కానీ ఆ అమ్మాయి జస్ట్ బయటనే కదా చదివింది. ఎందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళట్లేదు? తనే పవర్ఫుల్ అయితే వెళ్ళి తనే అడుగుతాం. ఏం చేయలేదు. నాతో వస్తే ఫోన్ చూపిస్తా, గేమ్స్ ఆడిపిస్తా, సినిమాకి తీసుకెళ్తా, కార్టూన్స్ చూపిస్తా. బాగుంటుందిరా. వీళ్ళేం చేస్తున్నారు? ఇప్పటివరకు ఇండియాలో మేమే నిజమైన సైనికులు అనుకున్నాం. ఇవేంటి ఇంకా అసలు బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, అంతే కదా. మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు సైతాను? నేను ఎందుకు ఓడించలేకపోతున్నాడు? నేను ఈమె దగ్గరికి రాలేకపోతున్నాను. నేనెందుకు రాలేను? ఇది అవుతుంది నాకు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. అయ్యో, ఏదో కరెంట్ షాక్ కొడుతుంది నాకు. మళ్ళీ ట్రై చేస్తా. అయ్యో, ఏదో జరుగుతుంది. ఏమైంది? నాకు చాలా శక్తి ఉంది. నేను సైతాన్ని, నరకానికి అధిపతిని. అసలు ఏం జరుగుతుందో చూస్తా. ఎవరున్నారు ఈమెతో? మీ అందరి దగ్గరికి వచ్చి సాతాను, కానీ మీరు మీ బలం చేత అతను ఎందుకు ఓడించలేకపోయారంటే అది శరీరానుసారమైన బలం. కానీ నా దగ్గర నా బలం నా యేసయ్య. నా యేసయ్య నాతో ఉండగా దేవుడు తన సాతాను తన కార్యక్రమం చిక్కుకొట్టించు. ఎవరు? ఈయన యేసయ్య. ఈయనతో ఫైట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అమ్మో, వద్దు, 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 వద్దు. చూసారా పిల్లలు, ఏం నేర్చుకున్నారు మీరు ఈ స్లీప్ నుంచి? ఏం నేర్చుకోలేదా? ఏం నేర్చుకున్నారు? లోకానుసారంగా మీరు ఎన్ని జిమ్ములకి వెళ్ళినా, ఎన్ని యోగాలు చేసినా, వాక్యం అనే